నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందుకైతే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటిస్తున్న ఎన్బికే 111 మూవీ ఎలా నడుస్తుంది, ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, టీజర్ ఎప్పుడు, ట్రైలర్ ఎప్పుడు, టైటిల్ అప్డేట్ ఎప్పుడు, అలాగే ఎన్బికే 112 మూవీ ఎవరితో చేస్తున్నారు, అలాగే ఎన్బికే 113 మూవీ కూడా ఫిక్స్ అయిపోయిందని సమాచారం. ఇవన్నీ కూడా బాలయ్య గారు కొత్త డైరెక్టర్లకి కూడా అవకాశం ఇస్తున్నారు, యూత్ డైరెక్టర్లకి. వీటన్నిటి విషయాలు అయితే మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా న్యూ అప్డేట్స్ కావాలంటే మన కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎవరైనా మన న్యూ వీడియోస్ చూస్తున్నట్టయితే కనుక 1-2 సార్లు చూడండి, మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటిస్తున్న ఎన్బికే 111 మూవీ గోపిచంద్ మల్లేన్ గారితో తీస్తున్న సినిమా అయితే మాత్రం శరవేగంగా షూటింగ్ అయితే జరుపుకుంటుందన్నమాట. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రీసెంట్గా బిగ్ ఫైట్ సీన్స్ అయితే తీయడం జరిగింది. దానిలో బాలయ్య గారిని చూపించిన విధానము సినిమాకి హైలైట్గా నిలుస్తాయని సమాచారం. మరోపక్క ఎన్బికే టైటిల్ 111 మూవీ టైటిల్ ఏంటి, టీజర్, ఇవన్నీ కూడా బాలయ్య గారి పుట్టినరోజు కానుకగా జూన్ 10వ తేదీన అయితే రాబోతున్నాయని సమాచారం. ఒకరోజు ముందుగా కానీ బాలయ్య గారి పుట్టినరోజు అయినా కానీ టైటిల్ కానీ టీజర్ అప్డేట్ అయితే వచ్చేదానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. ఈ సినిమా చాలా స్పీడ్గా అయితే గోపిచంద్ మల్లేన్ గారు కంటిన్యూస్ షెడ్యూల్స్ అయితే జరుగుతుందన్నమాట. షూటింగ్ హైదరాబాద్లోనే. ఈ సినిమా దసరాకి రిలీజ్ చేయాలని ముందుగానే ప్రీ ప్లాన్డ్గా అనుకున్న టైంకి దసరాకి వచ్చే విధంగా సినిమా యూనిట్ అయితే మాత్రం ముందుగా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుని తర్వాత షూటింగ్ అయితే మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది. సినిమాలో బాలయ్య గారిని చాలా కొత్తగా చూపించేదానికైతే గోపిచంద్ మల్లేన్ గారు అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట. ముందుగా అనుకున్న స్టోరీ పీరియాడికల్ డ్రామా అయినప్పటికీ బాలయ్య గారికి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ని అనుసరించి సినిమా త్వరగా పూర్తయ్యే విధంగా ఉండే విధంగా కొత్త మాస్ ఎలిమెంట్స్ జోడించి సినిమా ప్రేక్షకులకి అందరికీ అలరించే విధంగా ఆల్రెడీ మనకు తెలుసు. ముందుగా మన బాలయ్య గారు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు రేంజ్లో వీరసింహారెడ్డిలో బాలయ్య గారిని చూపించిన విధానం, ఒక ఫ్యాన్ బాయ్ ఎలా చూపిస్తాడనేది గోపిచంద్ మల్లేన్ గారు బాలయ్య గారిని చూపించడం అయితే జరిగింది. ఆ సినిమాకి అందరూ ఫిదా అయ్యారు. సో ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా గోపిచంద్ మల్లేన్ గారు బాలయ్య గారిని ఎన్బికే 111 మూవీలో అయితే మాత్రం చాలా గ్రాండ్గా అయితే చూపించబోతున్నారనమాట. ఇకపోతే బాలయ్య గారు 112 మూవీ మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. వివేక్ ఆత్రేయ అలాగే మైత్రి మూవీస్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా చాలా పెద్ద భారీ బడ్జెట్ సినిమాగా రూపొందించబోతోంది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ తెలుసు, తను సరిపోదా శనివారం సినిమాతో నాని గారిని ఏ రేంజ్లో మాస్ ఎలిమెంట్స్ చూపించారో మనకు అందరికీ తెలుసు. ఒక పక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ మరో పక్క ఎస్జే సూర్య గారి యొక్క విలనిజాన్ని కూడా ఆ రేంజ్లోనే ఎలివేట్ చేసి సినిమాలో మాస్ ఎలిమెంట్స్ని ఒక యూత్ డైరెక్టర్ ఎలా తీస్తాడో సరిపోదా శనివారం సినిమాతో మనకు అందరికీ చూపించాడు. అలాంటి డైరెక్టర్ బాలయ్య గారితో తీస్తే మరి ఎలా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు అనమాట. ఇకపోతే నెక్స్ట్ మూవీ బాలయ్య గారు ఎన్బికే 113 మూవీ కూడా రీసెంట్గా దానికి కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వినికిడి వస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ విజయ్ కనకమేడల ఈ పేరు మనకి చాలా బాగా గుర్తుంటుంది. అల్లరి నరేష్ గారితో నాంది సినిమా తీసి తర్వాత అల్లరి నరేష్ గారితో రెండవ సినిమా కూడా ఉగ్రం సినిమా తీసి తన తన పొటెన్షియాలిటీ ఏందో ఒకసారి నిరూపించుకున్నాడు ఆ డైరెక్టరు. అదేవిధంగా ఆయన మూడవ సినిమా భైరవం సినిమాతో ఒక పక్క నారా రోహిత్ గారిని, మరో పక్క అల్లుడు సీను బెల్లంకొండ సురేష్ గారిని, ఒక పక్క మంచు మనోజ్ గారిని చూపించిన విధానానికైతే సాటి ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు అందరూ ఫిదా అయ్యారు. బట్ ఇప్పుడు ఆ విజయ్ కనకమేడల డైరెక్షన్లో బాలయ్య గారిని ఏ విధంగా చూపించబోతున్నారనేది అయితే నెక్స్ట్ లెవెల్కే ఆ ఊహను మనం అందించుకోవచ్చు. ఎందుకంటే విజయ్ కనకమేడల మాస్ ఎలిమెంట్స్ పట్టుకోవడంలో చాలా దిట్టైన డైరెక్టర్ అనమాట. ప్రీవియస్గా ఒకప్పుడు బాలయ్య గారి సినిమాలన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్లతో తీయడం వల్ల అప్పట్లో కొన్ని సినిమాలు అయితే అంతగా ఆడలేదు. బట్ ప్రజెంట్ బాలయ్య గారి లైనప్ అయితే మాత్రం మామూలుగా అయితే లేదనమాట. ఆయన కంటిన్యూస్ హిట్లతో అయితే దూసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి యూత్ డైరెక్టర్లకి ఇస్తే కనుక బాలయ్య గారిని ఏ రేంజ్లో చూపించాలో వాళ్ళకి బాగా తెలుసు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్లు ప్రజెంట్ జనరేషన్లో యూత్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మరిన్ని మిరాకిల్స్
చూపించేదానికి అవకాశాలుంటాయి కాబట్టి, బాలయ్య గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని, మనకందరికీ మంచి రంజింపజేసే విధంగా మూవీస్ తీయాలని మరొకసారి కోరుకుంటూ, ఇంత బిజీ షెడ్యూల్‌లో గూడా బాలయ్య గారు కంటిన్యూస్ మూవీస్ తీసి, ప్రేక్షకులను అలరించేదానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు బాలయ్య గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ చెంచా వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకి వస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. మూవీ అప్డేట్స్ కోసం అయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.